వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల కాలం నుంచి కూడాను భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో పరిపాలనా పరంగా అడుగు ముందుకు వేసినట్లు కనిపించడం లేదు. ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత జనసేన పార్టీ వాణి మాత్రమే వినిపిస్తుంది తప్ప ఈ 2 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేషులకు తల ఉంచి పనిచేస్తుందనే చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రంగా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది, 3 ఎంపీలు, వాళ్ళల్లో ఒకరు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రి. వీళ్ళలో ముఖ్యమైన వాళ్ళు సుజనా చౌదరి కానీ ఇంకో కొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితమైనటువంటి వాళ్ళు. చంద్రబాబు నాయుడు ఏమి చెప్తే అదే ఫాలో అవుతారు. గతంలోనూ చంద్రబాబు నాయుడు చెప్పినట్లే అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి కూడా నడుచుకున్నారు. అందువలనే బీజేపీ ఒక్క అడుగు కూడా ఎదగలేకపోయింది. ఇన్నేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఒక సీటు కూడా సొంతంగా సంపాదించుకోలేని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఉంది. అధికారం చేపట్టి 2 ఏళ్లైనా భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు, లోకేష్ల దగ్గరే ఒదిగి కూర్చోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి మారే పరిస్థితులు ప్రజెంటు లేవు అనే చర్చ రాజకీయ వర్గాల్లో తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి గారు ఎంపీ కావడము, ఆమె ఎంపీ అయిన తర్వాత ఆమెను పక్కన పెట్టేసేసి మాధవ్కు, పివిఎన్ మాధవ్కు ఈ బాధ్యతలు, రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయం వెనుక ఆయన భారతీయ జనతా పార్టీకి చేసిన సేవలు కానీ, లేకపోతే మొదటి నుంచి పార్టీని నమ్ముకొని పనిచేయడం కానీ ఉండొచ్చు. అయితే ఒక బీసీ వర్గానికి చెందినటువంటి నాయకుడిగా ఇప్పుడున్నటువంటి ఈ కూటమిలో ఆయన ఎదుగుదల అనేది చాలా కష్టంగా ఉంది. అడుగులు ముందుకు వేయటం అంత తేలికైనటువంటి పని కాదు అనే చర్చ కూడా ఒకటి నడుస్తుంది. అయినా సొంతంగా ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టి అడుగులు ముందుకు వేసే ప్రయత్నము మాధవ్ చేస్తున్నాడు. అందులో భాగంగానే ఈ నెల 6వ తేదీన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని ఒక ప్రత్యేక కార్యక్రమంగా చేపట్టారు. దేశంలో ఎక్కడ ఈ కార్యక్రమం చేపట్టమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పిలుపునివ్వలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన సొంతంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఒక ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నము ఎంతవరకు సఫలమవుతుంది ఏంటనేది తర్వాత ఆలోచించాల్సినటువంటి అంశం. అయితే ప్రస్తుతానికి మాత్రము ఆ ప్రయత్నంలో కొంతవరకు అడుగులు ముందు వేయడానికి అంటే క్యాడర్నంతా కదిలించడానికి ఆ ప్రయత్నము ఉపయోగపడింది. పైగా దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే కేంద్ర పథకాలను ప్రచారం చేయడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలను ప్రచారం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉంది. అందులో భాగస్వామి అయినటువంటి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రత్యేకంగా ప్రచారం చేయాలని అనుకోవడం లేదు. ఎలా మన సొంత ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా ముందుకు పోతుంది అనేది చెప్పాలనే ప్రయత్నంలో మాధవ్ కొంతవరకు సక్సెస్ అవుతున్నాడనే ప్రచారం, అంటే ఆ చర్చ కూడా నడుస్తూ ఉంది. అందులో భాగంగానే ఈయన తీసుకున్నటువంటి ఒక ప్రత్యేక స్టెప్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అమలు జరుగుతున్నాయనేది తెలియజెప్పాలంటే ఎలా. ఇప్పుడు మన ఊరు మన జెండా కార్యక్రమం తీసుకున్నాము. దీనికి ప్రతి చోట కూడాను జెండా దిమ్మెలు ఏర్పాటు చేస్తాం, జెండాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈ దిమ్మెలకు కేంద్ర ప్రభుత్వం పథకాల కోసం రూపొందించినటువంటి క్యూఆర్ కోడ్ను అక్కడ మనము దానికి అంటిస్తే ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకుంటే ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కనిపించే విధంగా, సెల్ ఫోన్లు ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ సెల్ ఫోన్లలో కనిపించే విధంగా ఒక మంచి వినూత్నమైనటువంటి కార్యక్రమం. అట్లాగనే జియో ట్యాగ్ కూడా చేస్తున్నారు దానికి సంబంధించి. అంటే ఎక్కడ మన జెండా, ఏ ఊరిలో ఎక్కడ మన జెండా ఉందని తెలుసుకోవడానికి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తుండగానే తెలిసిపోతుంది. అట్లా
క్యూఆర్ కోడ్, తర్వాత జియో ట్యాగ్, ఈ రెండు ఒక వినూత్నమైనటువంటి అంశాలు. ఆ రెండింటిని కూడాను ఈ జెండాలకు అనుసంధానం చేసి అడుగు ముందుకు వేస్తున్నాడు. అదేవిధంగా సొంత గుర్తింపు కోసం ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ నీడ నుంచి బయటపడాలి అనే ప్రయత్నం జరుగుతూ ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ నీడ నుంచి అంత తేలిగ్గా బయటపడిస్తారా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు? మా నీడలోనే ఉండాలి, మేము చెప్పినట్టు వినాలి, భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఏదో ఒక 3-4% ఓట్లు మాకు రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే వీళ్ళు భారతీయ జనతా పార్టీ తరఫున ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసినప్పుడు వాళ్ళకు ఓటింగ్ పెరగొచ్చేమో, శాతం పెరగొచ్చేమో, కానీ సీట్లు రావు. అందుకని ఇప్పుడు వచ్చిన సీట్లు ఎట్లాగో వచ్చినాయి, ఈ నియోజకవర్గాలలోనన్నా మనం స్ట్రాంగ్ అవుదామని చెప్పేసి మాధవ్ ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఆయన ప్రయత్నము ఆ నాయకుల మనసుల్లో నుంచి పూర్తి స్థాయిలో నాయకుల మనసుల్లోకి నింపుకోవడం లేదు. ఎందుకంటే ఆ నాయకుల మనసుల్లో ఎంతో కొంత చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు సుజనా చౌదరికి సీటు ఇచ్చారన్నా, లేకపోతే ఇంకొకరు ఇట్లా కొంతమందికి సీట్లు ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడి నాయకత్వంలోనే ఆయన చెప్పే సీట్లు ఇప్పించారు వాళ్లకు. అంటే గతంలో వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు. అట్లా వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇప్పుడు విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో సుజనా చౌదరి తన కార్యకలాపాలన్నింటి కూడా చాలా స్ట్రాంగ్గా కొనసాగిస్తున్నాడు. అందుకు కారణం ఒక విధంగా చంద్రబాబు నాయుడు. అక్కడ చంద్రబాబు నాయుడు లేకుండా సుజనా చౌదరి గెలిచే అవకాశాలు లేవు. సీఎం రమేష్ కూడా అలా గెలిచినోడే. సీఎం రమేష్ ఇప్పుడు గోదావరి జిల్లాలో నాయకత్వం వహిస్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు సీటు ఇప్పించడం వల్లనే బీజేపీలో గెలిచి ఆయన కూడా గతంలో టీడీపీలో ఉన్నాడు. ఇట్లా కొంతమంది పురంధేశ్వరి గారి మీద ఎందుకు ఆరోపణలు వస్తున్నాయంటే ఆయన చంద్రబాబు నాయుడు గారికి వదిన కావడము, సక్రమంగా ఆమె పీరియడ్లో బీజేపీ కార్యకలాపాలను ఇప్పుడు మాధవ్ చేస్తున్నంతగా ముందుకు తీసుకుపోలేకపోవడము, ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తగా ఉంటూ రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగి మాధవ్ స్పీడ్గా పనిచేయగలుగుతున్నాడు. అయితే ఈ కూటమిలో భాగస్వామి అయిన తర్వాత ఎంతో కొంత ఈ 2 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో బాగా అడుగులు ముందుకు వేస్తుంది అనుకున్నారు, కానీ అది అంత స్థాయిలో సఫలం కాలేదు అనే చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్రంగా కొనసాగుతోంది.